ఇప్పుడు 4000 ఉంది. 4000 నుంచి 6000 చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. కడాన వాలంటీర్లు నిన్నటి వరకు మా పవన్ కళ్యాణ్ గారు మేమందరం కూడా గట్టిగా ఆలోచించాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచించాడు వాలంటీర్స్ని పెట్టి రాజకీయం చేయాలని. మేమందరం ఒకటే చెప్పాం, వాలంటీర్లు మీరు రాజకీయం చేయొద్దండి, ప్రజలకు సేవ చేయండి, మీకు మేము అండగా ఉంటాం, మీరు రాజకీయం చేస్తే వదిలిపెట్టమని చెప్పాం. అందుకే వాళ్ళకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చాం. నిన్న వాలంటీర్స్ 5000 రూపాయల జీతం 10,000 రూపాయలు చేశామని ఈ సభ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అంటే 5,000 కావాలన్నా 10,000 కావాలన్న ఒక విషయం అయితే, రెండవది ఎంఏ చేశారు, అదే మరి ఇంజనీరింగ్ చేశారు, చాలా మంది సమర్థులు కూడా చదువుకొని ఊర్లో ఉద్యోగం ఉందని ఈ 5,000కే ఫిక్స్ అయ్యే పరిస్థితి వచ్చారు. వాళ్ళకు ఒకే హామీ ఇచ్చాను, మీ కెపాసిటీ బట్టి స్కిల్ డెవలప్మెంట్ చేసి మీ ఆదాయాన్ని పెంచుతాం, 10,000కే పరిమితం కాదు, లక్షల రూపాయలు సంపాదించే మార్గాన్ని మేము చూపిస్తామని వాలంటీర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. వాలంటీర్కు ఒకటే కోరుతున్నా, నిన్నటి నుంచి వైసీపీ సైన్యం వాలంటీర్లు అనుకున్నారు, ఇప్పుడు వాలంటీర్లు పూర్తిగా ఎన్డీఏకి సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు, లేకపోతే తటస్థంగా ఉండే పరిస్థితికి వచ్చారు. ఇక్కడ ఉండే కార్యకర్తలందరినీ ఒకటే కోరుతున్నా, ఏ వాలంటీర్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేయడానికి వీలు లేదు. ప్రజా సేవ చేయమనండి, మనం అండగా ఉంటాం. రాష్ట్రం కోసం పనిచేయమనండి, మనం సహకరిస్తాం. రాజకీయం చేస్తే, వైసీపీకి పనిచేస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టాం, అది మంచిది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంత దుర్మార్గుడు అంటే, వాలంటీర్స్ పైన రాజకీయం చేస్తూ నేనేదో వాలంటీర్ వ్యవస్థ పెట్టాను, చంద్రబాబు నాయుడు దాన్ని ఆమోదించాడు అంటే నా పరిపాలన బాగుందన్నాడు. జగన్మోహన్ రెడ్డి, నీ మారిగ విధ్వంసం నేను చెయ్యను. నువ్వు విధ్వంసం ప్రారంభించింది ప్రజావేదిక కూల్చి విధ్వంసంతో పరిపాలన చేసిన వ్యక్తివి నువ్వు. నేను ఆ పని చెయ్యను. నువ్వెక్కడన్నా ఉపయోగపడే పని చేస్తే అది కూడా రాష్ట్రానికి ఉపయోగించుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా వాలంటీర్ వ్యవస్థను మేము వ్యతిరేకించలేదు. వాలంటీర్ల ద్వారా రాజకీయాన్ని మేము వ్యతిరేకించాం, ఒక పార్టీ సేవ చేయడానికి వ్యతిరేకించాం. అందుకే ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యం. ఈ ఎన్నికల్లో నేను ఒకటే మిమ్మల్ని కోరేది, మేము 3 పార్టీలు కలిశామంటే ప్రజల కోసమే కలిశాం. ఈ రాష్ట్రంలో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, ఆ ధ్యేయంతో మేము కలిశాం. ఈరోజు నిడదవోలు చూశాం. మొదటి రోజు మా ఇద్దరి యొక్క రోడ్ షో, ఒక రోడ్ షోకే అదిరిపోయింది. రేపు రాబోయే రోజుల్లో 3 పార్టీలు కలిసి మేము మీటింగ్లు పెట్టడం మొదలు పెడితే రోజు రోజుకి స్పీడ్ పెరుగుతుంది. ఆ దెబ్బకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొట్టుకొని పోవడం ఖాయమని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇక్కడ ఒక్క విషయం కూడా చెప్పాలి. శేషారావు గారు తెలుగుదేశం పార్టీకి చాలా బాగా పనిచేసిన నాయకుడు. పార్టీ వ్యవహారాలన్నీ భుజస్కంధాలపైన వేసుకుని ఎప్పటికప్పుడు సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా సిన్సియర్గా పనిచేసిన నాయకుడు. ఎప్పుడైతే